సహోదరులకు ప్రభునామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో మనం ఇప్పటిదాకా 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 4వ మాటని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో, దేశమంతటా కూడా ఆనాడు దేశమంతటా చీకటి. ఇంచుమించు 3 గంటలకు ఆయన బిగ్గరగా కేక వేసి, ఎలోయ్ ఎలోయ్ లామా సబక్తా అని కేక వేశారు. దాని అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి అని అర్థం. చూడండి ప్రభునందు పిల్లారా, యేసుక్రీస్తు వారు శిలువ మీద 4వ మాట మాట్లాడుతూ ఉంటే, ఎలోయ్ ఎలోయ్ లామా సబక్తా అని మాట్లాడుతూ ఉంటే, అప్పుడు కూడా ఆయన పలుకుతుంటే అక్కడ ఉన్నవారు కూడా ఏలి అని పిలుస్తున్నారేమో అనుకున్నారు. మార్కు మత్తయి సువార్తల ప్రకారం మీరు గమనించారా, శిలువ మీద పలికిన 7 మాటల్లో ఇది మధ్యలో ఉండేటువంటి మాట, 4వ మాట మధ్యలో ఉన్న మాట. అలాగే ఈ 4వ మాట యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క భావము తెలుసుకుందాం, పూర్తిగా మనం విందాం. యేసుక్రీస్తు వారిని శిలువ వేస్తున్న సమయం అది. శిలువ వేసేటప్పటి నుంచి కూడా అనేక జనాంగం అది చూడ్డానికి వచ్చారు. అలా వచ్చి ప్రారంభం నుంచి మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నారు. మిగిలిన వారు ఎప్పుడు చనిపోతారా, ఏమి జరుగుతుంది అని గమనిస్తున్నారు. అక్కడే కొంతమంది ఉన్నారు, కానీ చాలా టైం చూశారు. ఇంచుమించు 6 గంటలు శిలువ మీద ప్రాణాలతో ఉన్నారు ఆయన. అలా ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్టు మనం చూస్తాం. ఈ 3 గంటల వరకు కూడా దేశమంతటా చిమ్మ చీకటి, ఆకాశమంతటా కూడా చీకటి కలిగింది. 6 అవర్స్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు వారు 6 గంటలున్నారు. ఆయనతో పాటు శిలువ వేయబడిన దొంగలు ఇంకా బ్రతికే ఉన్నారు. అసలు శిలువ మీద చనిపోవడం అంటే కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. తిండి తిప్పలు లేక 2-3 రోజులు లేదా 4 రోజులు కూడా పడుతుంది కొందరికి. అందుకే 2 దొంగలు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయినా కూడా వారు చనిపోలేదు. తెల్లవారితే రేపు విశ్రాంతి దినమని చెప్పి కాళ్ళు విరగ్గొట్టి ఈ దొంగలను సైనికులే చంపుతారు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. చిత్రహింసలు చేయబడి రక్తమంతా కార్చి శిలువ మీద వేలాడుతున్నారు. ఆయన్ని ఎంతలా బాధించారు అంటే, రక్తమంతా కూడా గొల్గోతా ఎక్కే ముందు కొరడాలతో కొట్టినప్పుడు రక్తమంతా కోల్పోయారు. పైగా శిలువకు మేకులు కొట్టేసరికి ఇంకా ఏం మిగులుతుంది? రక్తపు ప్రతి బిందువు కూడా చిందించబడింది. మార్కు సువార్తలో అంటున్నారు, ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన చనిపోయే ముందు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా చిమ్మ చీకటి కలిగింది. మార్కు సువార్తలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో కూడా ఈ విషయం ఉంటుంది. చీకటి ఆవరించింది ఆ ప్రాంతాన్ని. డార్క్నెస్ ఓవర్ ద ల్యాండ్ అని అంటారు. మధ్యాహ్నం అయింది, చీకటి వచ్చింది అంటే అందరూ 3 గంటలకు చీకటి వచ్చింది అని అనుకుంటారు. 3 గంటలకే చీకటి వచ్చింది అనుకుంటారు. కాదు. మధ్యాహ్నం అంటే 6th అవర్. ఆ రోజుల్లో 6వ గంట నుంచి 9వ గంట వరకు కూడా 3 గంటల వరకు కూడా చీకటి. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చీకటి ఒకచోటే కాదు, ఆ దేశమంతా చీకటి. కొందరు ఈ చీకటి ఎందుకు వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చీకటి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని పరిశోధించడానికి ప్రయత్నాలు చేశారు. సూర్యుడు ఎందుకు ప్రకాశించలేదని వారికి ఆలోచనలు వచ్చాయి. దేశమంతా పైగా 3 గంటల చిమ్మ చీకటి కలుగజేసేటువంటి మేఘమంటూ లేదు. మేఘాల వల్ల కాదు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూడండి, సన్ స్టాప్ షైనింగ్, సూర్యుడు ప్రకాశించడం ఆపేశాడని వ్రాసి ఉంది. అలాగనే సన్ ఫెయిల్ అని వ్రాసి ఉంది. మరొక చోట సన్ డార్కెడ్ అని వ్రాసి ఉంది. అంటే సూర్యుడు నలుపయ్యాడు అని వ్రాయబడింది. దీని ఆధారం చేసుకొని గ్రహణం ఏదైనా వచ్చి ఉంటుందేమో అని అనుమానించి పరిశీలించారు. చాలా కాలం క్రితం నవంబర్ 24వ తారీఖున క్రీస్తు శకం 29 నవంబర్ 24వ రోజు మాత్రమే గ్రహణం ఉంది. కానీ వేరే ప్రాంతంలో కానీ, ఆ టైంలో కానీ, లేదా శిలువ మరణ సమయంలో ఏ గ్రహణం కూడా కనుగొనబడలేదు. పైగా పస్కా రోజు ఫుల్ మూన్ ఉంటుందండి. ఎలా వచ్చిందో తెలియదు, కానీ శిలువ మీద వేలాడుతున్న ఆయన మరణపు గడియను ఆహ్వానించడానికి ప్రకృతి విలంపించింది.
అందుకోసమే భూకంపం కూడా వచ్చింది, చీకటి కలిగింది. ఒక్కచోటే కాదు, ఆ రాజ్యం, ఆ దేశమంతటా చీకటి కలిగింది. ఆ చీకటి అంటే అర్థం ఏంటి, ఆ చీకటి యొక్క సాదృశ్యం ఏంటి అని మనం చూస్తే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు గెత్సమనే తోటలో, ఇది మీ గడియ, అంధకార సంబంధి యొక్క అధికారం, ఆ టైంకి ఒక మోరల్ సింబల్ అది. రెండవది, ఇది ప్రవచన నెరవేర్పు కూడా. యోవేలు గ్రంథం 2:31 మనం గమనించినట్టయితే, యెహోవా యొక్క భయంకరమైన మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడని. అయితే ఇది వ్రాయబడింది ప్రభు యొక్క మహాదినం గురించి, ప్రభు యొక్క మహాదినం గురించిన ప్రవచనం ఇది. కానీ ఇప్పుడు జరగాల్సింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే, అప్పుడు జరగాల్సింది ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే, ఆయన సన్ ఆఫ్ గాడ్స్. ఆమోస గ్రంథంలో 8-9 వాక్యాల్లో మనం గమనించినట్లయితే, ఆ దినమున నేను మధ్యాహ్నమున సూర్యుడిని అస్తమింపజేసేదను, పగటి వేళను భూమి మీద చీకటి కమ్ము చేయుదును, పండుగ నాడు దుఃఖ దినముగా పాటలు ప్రలాపాలుగా మారుతాయని ఆమోసు గ్రంథంలో రాయబడింది. మూడవదిగా, మొదటి శతాబ్దంలో ఫిలో అనేటువంటి యూదుల రైటర్ ఉన్నాడు. ఆయన వ్రాశాడు అంటే రాజ్యం నాశనం అవ్వడానికి లేదా రాజు మరణానికి కూడా గుర్తుగా ఈ చీకటి అన్నాడు. అంతే, అంటే ఇలా పగటి వేళ చీకటి రావడం అనేది రాజ్యనాశనం లేదా రాజుల యొక్క మరణమని. పగలు చీకటి వస్తే ఆ రాజు మరణించబోతున్నాడు అని అర్థం చరిత్రకారుల ప్రకారం. నాలుగవదిగా, దేవుని యొక్క కోపం, ఉద్రేకం, అద్వితీయ కుమారుని యందు ఆయన ప్రేమ అమోఘం. కానీ ఆయన మరణిస్తుంటే ఆ దేవుడు విలపిస్తున్నాడు. దానికి సాదృశ్యమే యెషయా గ్రంథం 13:9-11 యెహోవా కోపబడినప్పుడు అప్పుడు నక్షత్రాలు ప్రకాశించవు, ఉదయకాలమున సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు ప్రకాశింపడు. ఈ వాక్యం చూస్తే ప్రభు దినం కోసం వ్రాయబడింది. కానీ ఇలా ఉదయకాలం చీకటి అనేది దేవుని కోపం లేదా దేవుని విలాపాన్ని సూచిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఐదవదిగా, ప్రపంచమంతా పాపముతో నిండిపోతే దానికి న్యాయం చేసేదానికి సింబాలిక్గా వాడతారు. అంటే ప్రపంచానికి న్యాయం జరగబోతుంది, ప్రపంచానికి మేలు కలగబోతుంది అనే దానికి కూడా అది ఉంటుంది. శిలువ మీద వేలాడుతున్న ఆ క్రీస్తు భుజాలపై రాజ్యభారం ఉంది. ఆయన భుజాలపై ప్రపంచాన్ని నీతిమంతులుగా మార్చి వారి పాపాలకు ప్రాయచిత్తం చేసేటువంటి బాధ్యత ఉంది. ఆ సమయంలో ఏమి జరుగుతుందో సూచించడానికి ఆ చీకటి మనకు కనిపిస్తుంది. ఈ లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా పస్కా జరుగుతుంది, లోక పాపాలకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ 5 సాదృశ్యాలు చీకటిని గురించి వివరిస్తున్నాయండి. ఇక యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేక వేశారు. యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేక వేశారు అని మార్కు సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రాయబడింది. అవి వేదనతో కూడినటువంటి భరించలేని ఆర్తనాదంగా వ్రాశాడు మార్కు తన సువార్తలో. యేసుక్రీస్తు వారు పరిచర్య దినాల్లో కూడా యేసుక్రీస్తు వారిని అడిగినటువంటి వ్యక్తులు కూడా అలానే ఆవేదనతో అడుగుతారు. ఒక వ్యక్తి తన కుమారుని స్వస్థపరచమని యేసును వేడుకుంటారు. లూకాసు సువార్త 9:38 నిరాశతో ఉన్నటువంటి ఒక అంధుడు అరుస్తాడు, బిగ్గరగా కేక వేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేస్తాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 38 ప్రకారంగా. అపోస్తుల కార్యములు 8:7 ప్రకారంగా దురాత్మలు కూడా భయంతో కేకలు వేసి విడిచిపెట్టాయి. వీరంతా కూడా అలా బిగ్గరగానే కేక వేశారు, ఆవేదనతోనే కేక వేశారు. వారు సరే, ఈయన ఇక్కడ ఆక్రందనతో, వేదనతో, బాధతో, భరించలేని నొప్పితో బిగ్గరగా కేక వేశారు. అది కూడా అమ్మో నొప్పి అని కాదు, నా దేవా నా దేవా అని కేక వేశారు. ఎలోయ్ ఎలోయ్ అని కేక వేశారు. ఇప్పుడు ఈ పదం గురించి తెలుసుకుందాం. ఎలోయ్ ఎలోయ్ అంటే మై గాడ్ నా దేవా అని అర్థం. కీర్తనల గ్రంథం 22:1 యేసు ఈ మాటను గురించి చక్కగా అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు వారు 4వ మాట మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారికి లేఖనం అంతా బాగా తెలుసు. కీర్తనల గ్రంథం అంతా ఆయన మరణాన్ని సూచించేటువంటి సూచనే. 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ కీర్తన 22:1 నా దేవా నన్నెందుకు విడనాడితివి అనే వాక్యం ఉంటుంది. ఈ విషయం తెలియక ఏలియాను పిలుస్తున్నారేంటి,
అని ఏదో కేక వేస్తున్నారేంటి అని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా ఆయన భయపడో లేదా ఇంకేదో కాదు, కీర్తన గ్రంథ భాగాన్ని కోట్ చేస్తూ ఉన్న వాక్యం అది. కొందరు అనుకున్నారు ఏలియా అనబోయి ఎలోయ్ అన్నారేమో అని. ఎందుకంటే యూదులు బాగా నమ్మేది ఏంటి అంటే నీతిమంతుల్ని కాపాడడానికి ఏలియా వస్తారు, మళ్ళీ వస్తారు అని నమ్ముతారు వాళ్ళు. అందుకే ఏలియాని పిలుస్తున్నారేమో అనుకుంటున్నారు. మీరు ఇంకోటి గమనించాలి, యేసుక్రీస్తు వారు ప్రతిసారి తండ్రిని సంబోధించారు, తండ్రిని ప్రార్థించేవారు. కానీ ఇక్కడ మాత్రమే ఇదొక్కసారే తండ్రిని దేవా అని దేవుడిగా పిలిచారు. చివరి సమయంలో, చివరి టైంలో దేవుని హస్తం విడవబడింది. ఎందుకు అంటే దేవుని హస్తం విడవబడకపోతే ప్రాణం పోదు, ప్రాణం తీయలేరు. ఆయనతో ఉన్నంతకాలము తండ్రిని సంబోధించి ఇప్పుడు చేయి విడిచిన తర్వాత నా దేవా అని పిలవడం జరుగుతుంది. ఇక తర్వాత పదం నా చేయి ఎందుకు విడిచావు అని అడుగుతున్నారు ఆయన. వదిలివేయడం అంటే అంత ఈజీ కాదు, అది వర్ణించడానికి, ఆలోచించడానికి కష్టం. హెబ్రీ పత్రిక 13:5 ప్రకారంగా నేను నిన్ను ఎన్నటికీ విడువను ఎడబాయను అనే లేఖనం ప్రకారం దేవుడు విడిచేవారు కాదండి. కానీ ఇక్కడ దైవ కుమారుని చేయి విడిచిపెట్టడం యేసుక్రీస్తు వారికి అర్థమైంది. అయినా సరే అది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు వారిని ఎలా విడిచిపెట్టగలరు? అసలు ఆ దైవ కుమారునిగా వచ్చిన మెస్సయ్య తండ్రి నుంచి ఎలా వేరు చేయగలుగుతారు? ఎలా వేరు చేయగలడు? అవ్వకూడదు కదా, అవ్వదు కదా. మరి ఎందుకు చేయి విడిచినారు? దైవత్వం తెగేది ఏం కాదు. అసలు దేవుడు ఎప్పుడు చేయి విడుస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 59:2 ప్రకారంగా మీ పాపములు ఆయన ముఖాన్ని మరుగుపరచెను కనుక ఆలకించడం లేదు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. పాపంతో ఉన్న మనిషి ఎలా కలుస్తారు? అలా ఫేస్ కూడా చేయలేరు. ద్వితీయోపదేశకాండం 4:24 ప్రకారం వాక్యం మనం గమనించినట్టయితే దేవుడు దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12:29 మనం గమనించినట్లయితే దేవుడు దహించు అగ్ని. పాపం మనకు అడ్డు, దేవునికి దూరంగా ఉండాల్సిందే. మనలో పాపం ఉంటే, పాపం అనేది మనిషిని దేవుణ్ణి వేరు చేస్తుంది. అది అడ్డు, అదే ప్రమాదం. అలాంటి పాపం అడ్డుగా ఉంటే దేవుడు చేయి విడిచిపెడతారు, లేదంటే అగ్ని దహిస్తుంది. కాబట్టే అది మన వరకు ఓకే. కానీ యేసుక్రీస్తు వారు పాపం లేనివారు, పాపరహితుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు కదా. 2 కొరింథీ 5:21 వాక్యం ప్రకారంగా. ఎందుకు అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వాక్యం చదివితే, ఏ పాపం లేని, ఏ పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడెను. పాపముగా చేసెను అంటే మన పాప భారం ఆయనకి వెళ్తున్నాయి. దేవుడు అందుకే ఆయన పుట్టించారు. అందుకే ఆ పాప ప్రక్షాళన చేసే సమయం వచ్చింది. శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు దేవుడు చేయి విడిచినప్పుడు తెలుస్తుంది, అర్థమవుతుంది ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు అని. యోహాను సువార్త 1:29 లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ యేసుక్రీస్తు వారు అప్పుడే గొర్రెపిల్లగా వర్ణించారు. ఎందుకంటే పాప పరిహారం గొర్రెపిల్ల వధించడం ద్వారానే. నిర్గమాకాండం 12:1-13 వచనాలు మనం గమనిస్తే అందరి పాపం నిమిత్తమై ఒక గొర్రెపిల్లను వధిస్తారు. ఆ వధువు ఈ పస్కా రోజున క్రీస్తు వారయ్యారు. ఈ పాపాలన్నీ కూడా ఒక పాత్రలో పోసినట్టు ఆయన వైపు వెళ్తున్నాయి, ఆయనలోకి వెళ్తున్నాయి. ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే విషయాన్ని చూస్తే మనకు ఈ విషయాలు అర్థమవుతాయి. అంటే గెత్సెమనే తోటలో జరిగిన కార్యం చూడండి. తండ్రి చిత్త ప్రకారం దైవ కార్యం కోసం యేసుక్రీస్తు వారు చాలా బాధపడుతున్నారు. గెత్సెమనే తోటలో కూడా గమనించండి, అప్పగించబడే ఒక రోజు ముందు ఆ రాత్రి ప్రార్థన చేశారు. అప్పుడు చూడండి, ఆ రాత్రి ప్రార్థన చేశారు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి నీ చిత్తమైతే తొలగించు. ఇక్కడ గిన్నె అనేది జరగాల్సినటువంటి చిత్తానికి వాడేది. బైబిల్లో అందుకే గిన్నె అని వాడతారు. యోహాను సువార్త 18:11, మత్తయి సువార్త 20:22, మత్తయి సువార్త 26:39, మార్కు సువార్త 14:36. ఇక్కడ ఇదే విధంగా గిన్నె అని వ్రాయబడింది. అంటే దేవుని కార్యం గిన్నెతో పోల్చబడింది. అంటే ఇక్కడ గిన్నె అంటే మరణం అనుకుంటారు చాలామంది. చనిపోవడమే గిన్నె అనుకుంటారు. బాధలు సహించడమే గిన్నె అనుకుంటారు. శిలువ మరణం కూడా కాదు,
పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు తన పవిత్ర పాపాలను భరించాలి, మోయాలి. మన పాపాలకు దేవుని తీర్పును, శిక్షను పొందాలి. అది గిన్నె అంటే అది దేవుని నుంచి వేరు చేస్తుంది. అది ఆయనకు తెలుసు. అందుకే దేవుని నుంచి వేరు చేసేటువంటి ఈ పాపపు గిన్నె దేవుని చిత్తమైతే తొలగించమంటున్నారు. అది మీ చిత్తమని స్వీకరించారు. అందుకే పరలోక దేవదూత వచ్చి ఆయన్ని బలపరుస్తుంది. అప్పుడు దాని అర్థం అది దేవుని నుంచి వేరు చేసేటువంటి గిన్నె ఒకటి వస్తుంది. పాపముతో కూడిన ఆ గిన్నె. అందుకే ఇప్పుడు ఈ గిన్నె భయం. అర్థమైంది కదా? ఎందుకు అంటే పాపముతో గిన్నె నిండితే దేవుని ఉగ్రతను, తీర్పును భరించాలి. దేవుని నుంచి దూరం అవ్వాల్సి వస్తుంది. దేవునితో తండ్రితో ఉన్న ఈయన ఇప్పుడు ఒంటరిగా ఉంటే ఎలా? ఆ గడియ ఇదే. తండ్రి ఆ పాప పరిహారం విధించబడేంత వరకు కూడా మాత్రమే ఇలా చేయి విడిచారు. అది తాత్కాలికం, కొద్ది క్షణాలు మాత్రమే. అది కూడా ఎంతో భయంతో కూడినతో. చూడండి ఎంత ఖర్చు. దేవుణ్ణి, ఆయన దైవ కుమార్ని వేరు చేసేటువంటిది ఆ క్షణం మాత్రమే. అంత విలువైంది ఆ ప్రాణత్యాగం. మన పాప క్షమాపణ ఉచితం కాదండి. ఎంతో శ్రమపడి ప్రణాళికతో, భారముతో ఖర్చు చేశారు. ఆ ప్రణాళిక కోసమే పరలోకం నుంచి మానవ రూపం దాల్చారు. ఈ ప్రణాళిక కోసమే దేవుని రాజ్యమైనటువంటి సంఘాన్ని ప్రారంభించారు. సంఘం ప్రారంభించబడింది. ఈ ప్రణాళిక కోసమే పస్కా వధువుగా ఆయన వధించబడ్డారు. ఈ ప్రాణత్యాగం విలువాది. ఈ శిలువపై యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎంత ఆవేదనతో కూడినది, ఎంత బాధ్యతతో కూడినది. దానికోసం దేవుడు మరియు దైవ కుమారుడు ఇద్దరు కూడా ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఎంతగా అంటే ఒకరికొకరు విడిచి ఉండలేని వారి దైవత్వం. కొంత సమయం వరకు చేయి విడిచేంత, ఆయన మన కోసం ప్రాణమిచ్చి చెల్లించేంత అంతలా ఉంది. ఇప్పుడు మనకు ఆ శిలువలో పలికినటువంటి 4వ మాట మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని అద్భుతమైనటువంటి వర్ణన ఇది. అద్భుతమైన ప్రేమ అది. నా దేవా నా కోసం చనిపోయావా అని నీవిప్పుడైనా అంటావా? ఇది ఈ 4వ మాట యొక్క అర్థం, దాని యొక్క సారాంశం, దాని యొక్క వివరణ. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప, కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమెన్.